వాట్సాప్లో వచ్చింది ఈ కవిత. చాలా బాగుంది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ కవిత రాసినటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ కవిత చాలామందికి ఉత్తేజాన్ని ఇస్తుంది కాబట్టి వీడియోగా మార్చడం జరిగింది. విశ్రాంతి. అమ్మ, నాకు విశ్రాంతి కావాలి. స్కూలు, కాలేజ్ చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పింది. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదా, బాగా చదువు. కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మ, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే. ఇప్పుడే అవసరం అమ్మా, 2-3 ఏళ్ళు కానీ. సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతేగా. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్ళయింది, 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీస్ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారము, వడిదుడుకులు, ఊపిరి సల్పని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులై ఉద్యోగాలు చేస్తూ తమంతా తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా పిల్లల పెళ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా, నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లి లోటు లేకుండా చేసి పంపింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అయ్యో రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళిన తర్వాతే ఇక విశ్రాంతి విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది, ఇక విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లేపు, అమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురు ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణలోనే ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తూ గువ్వైపోయింది. మనవడు పెద్దవాడయ్యాడు. వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేదు, ఇంక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లేపే, ఏమే, వినిపిస్తుందా? నా మోకాళ్ళ నొప్పి ఎక్కువైందే, లేవటానికి కష్టంగా ఉంది. బీపీ కానీ ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నా డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగి పోయింది. శరీరం తోలుతిత్తయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమి మీదకు దిగివచ్చి విశ్రాంతి తీసుకుందో గాని రామ్మ అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధరాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు విశ్రాంతి, శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. అవిశ్రాంతంగా ఉద్యోగం చేసేటువంటి నారీమణులందరికీ కూడా, అవిశ్రాంతంగా పనిచేసే నారీమణులందరికీ కూడా ఈ కవిత అంకితం.